వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు శ్రావణి సునీల్ బ్లాగ్స్. ఎప్పుడైతే నేనైతే ఈ పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నా అండి. ఇక పండు అయితే కడిగేస్తున్నా. మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా పిల్లలు అయితే ఆఫ్టర్నూన్ అయితే పడుకున్నారండి లంచ్ చేసేసి. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే లేసిళ్ళు ఇద్దరు కలిసి, మా అమ్మాయి మా అబ్బాయి. ఇక వాళ్ళకైతే ఇక్కడైతే పండు అయితే కోసిస్తున్నా. ఇంట్లో ఏమైనా పండ్లు ఉంటే పండ్లే కోసిస్తా, లేకపోతే స్నాక్స్ అయితే ఇస్తా. ఇక ఈ రెండు లేకపోతే పాలైతే ఇస్తా. పాలైతే బిస్కెట్లు అలా తింటారు, ఒత్తి పాలు అయితే తాగరు మా వాళ్ళు. ఇక పండ్లు ఉంటే ఎక్కువ పండ్లే కటింగ్ చేసి అయితే ఇస్తానండి. ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నా. మా పిల్లలకైతే ఇక డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం. ఇక వాళ్ళైతే ఇప్పుడే లేచిలు కదా ఆడుకుంటున్నారు. ఇక నేనైతే ఇద్దరికైతే ప్లేట్లో పెట్టి అయితే తీసుకొని వచ్చిన. మా పిల్లలు హాయ్ చెప్పంటే ఇక చూడండి, మా అబ్బాయి చెప్పాలన్నా వద్దా అని అయితే ఆలోచిస్తుండు. ఎప్పుడు ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇంత మంచిగా కూర్చొని అయితే తింటున్నారు పక్క పక్కకు. తర్వాత అయితే అటొకరు ఇటొకరు ప్లేట్లు పట్టేసుకొని అయితే వెళ్తారు. ఇక అలాగే తింటారు వాళ్ళైతే. మా పిల్లలు అయితే పండు అయితే కోసిచ్చిన, వాళ్ళైతే ఇక ఫ్రూట్ అయితే తింటున్నారు. ఇక నేనైతే కొంచెం టీ అయితే పెట్టేసుకుంటున్నా. ఇక టీ అయితే తాగడానికి మా పిల్లలకు. ఇక తర్వాత మా పాపకైతే హోంవర్క్ కూడా రాయించాలి. ఇక వాళ్ళైతే పండ్లు అయితే తినేసిళ్ళు, నేను కూడా టీ అయితే తాగేశాను. ఇక మా పాప వచ్చేసి నర్సరీ అవుతుంది. ఆర్వి మా పాప పేరు. నర్సరీ అవుతుంది. ఈ ఇయర్ అడ్మిషన్ అయితే తీసుకున్నాం. తనకి హోంవర్క్ కొంచెమే ఇస్తారు, ఒక 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది, 5 మినిట్స్లో. కానీ తనకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి అది మొత్తం కొంచెం ఒక 1 అవర్ 1.5 అవర్ టైం అయితే పడుతుందండి. ఫస్ట్లో అసలు పెన్సిల్ కూడా పట్టుకోరాలే. ఇప్పుడైతే చూడండి తనైతే చక్కగా అయితే రాస్తుంది. ఇక చదువుకుంటూ రాపిస్తా, అందుకే కొంచెం లేట్ అయితే అవుతుంది. తనకు వచ్చిన వరకే అంతే రాపిస్తా, ఎక్కువ ఫోర్స్ అయితే ఏం పెట్టాను తనకి. ఇప్పుడైతే పాపకైతే హోంవర్క్ అయితే రాయించేసానండి. ఈవినింగ్ అవుతుంది. ఇక వంట అయితే స్టార్ట్ అయితే చేసేసాను. రైస్ అయితే కడిగి అయితే పెట్టుకున్నానండి. ఇక కొంచెం చారు అయితే ఉంది మార్నింగ్ది, దానికి కాంబినేషన్గా పెసరపప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక నేను ఎప్పుడు పెసరపప్పు వేసినా కొంచెం ఒకటే పూటకు అట్లా వేస్తానండి. ఇక మనకు కొంచెం ఇక్కడైతే ఒక కప్ అయితే పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేనైతే దాన్ని ఫ్రై చేసుకుంటున్నా. ఫ్రై చేసుకొని తర్వాత వాష్ చేసుకుంటా. ఇక పెసరపప్పు అయితే వాష్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇక ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఇక మనకైతే ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాక మనం కడిగి పెట్టుకున్నాం కదండి పప్పు అయితే వేసుకుంటున్నా. ఎక్కడైతే పప్పు అయితే డ్రై అయిపోయింది కదా, నేను ఆల్రెడీ పప్పు కడుక్కొని పెట్టుకొని 10-15 మినిట్స్ అవుతుంది. అందుకే ఇట్లా కొంచెం డ్రై అయితే అయిపోయింది. ఇక ఆ టైం వరకు అయితే మా పిల్లల దగ్గర కొద్దిసేపు కూర్చొని అయితే వచ్చానండి, వాళ్ళు ఆడుకుంటుంటే. ఇక్కడైతే పప్పు అయితే అవుతుంది. మళ్ళీ కొంచెం పప్పు అయితే ఫ్రై చేసుకొని అందులో పసుపు, కొంచెం కారం, ఉప్పు అయితే వేసుకొని ఇక మనకు పప్పు ఉడకడానికి అయితే వాటర్ అయితే వేసుకున్నాను. అన్నం కూడా అయిపోయిందండి. ఇక పప్పు అయితే ఉడుకుతుంది. ఇక ఒక రోజు పప్పు పెట్టేసి నేనైతే వాటర్ వస్తున్నాయి, వాటర్ అయితే పడుతున్నా. మాకైతే ఈవినింగే వాటర్ అయితే వస్తాయి, ఈవినింగ్ నుంచి నైట్ అయితే వస్తాయి. ఇక మోటార్ వేసినప్పుడు అయితే వాటర్ అయితే పట్టుకోవాలి. ఇక్కడైతే బిందెనైతే కడుక్కుంటున్నా. అలాగే వాషింగ్ మిషన్లో కూడా బట్టలు ఇప్పుడే వేస్తాం, ఈవినింగ్ వేస్తాం. మార్నింగ్ వేస్తే నీళ్ళు అయిపోతాయి. ఇక్కడైతే బిందెనైతే కడుక్కున్నా. అట్లాగే కొన్ని బాటిల్స్ ఉంటే అవి కూడా కడుక్కున్నా. ఒక వాటర్ అయితే పట్టేసుకుంటున్నా. ఇక అక్కడ పప్పు కూడా అవుతుంది, అది కూడా చూసుకుంటున్నాయి. ఇక అందులో మధ్యలో అయితే ఇక ఒకసారి అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాండి. ఇక అదైతే క్లిప్ అయితే తీయలేదు, మిస్ అయిపోయింది. ఇక్కడైతే జిగ్గుతో అయితే పట్టి వాటర్ అయితే బిందెలు అయితే పోసుకుంటా నేను. ఇక తర్వాత కొన్ని బాటిల్స్ కూడా అయితే పట్టేసుకున్నాండి. ఇక బాటిల్స్ పట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా అయితే పెట్టుకున్నవి బాటిల్స్. ఇక మనకు చారుకు పప్పుకు కాంబినేషన్గా అయితే పాపడాలు అయితే కాల్చుకుంటున్నా. ఎప్పుడో ఒకసారి అయితే కాల్చుకుంటా. ఇట్లా పప్పు చారు, మనకు టమాటా చారు అట్లా ఉన్నప్పుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు అయితే కాల్చుకుంటాను. ఇక వంట కూడా కంప్లీట్ అయింది. పాపడాలు కూడా అయితే కాల్చేసుకున్నా. పొద్దుటిది కొంచెం అయితే చారు అవుతుంది. చారు విత్ పప్పు కాంబినేషన్. అప్పడాలు అయితే కాల్చేసుకున్నా. పాపడాలు అప్పడాలు రెండు సేమ్. ఇదండి ఇవాళ నా వీడియో. ఈవినింగ్ రొటీన్ అయితే కొంచెం మీతో ఇలా షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకైతే ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.